హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా మీరు కామెంట్స్ రూపంలో అడిగిన కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. అయితే ఈరోజు నిఫ్టీ భారీ నష్టాల్లోనే క్లోజ్ అయింది. 263 పాయింట్స్ మైనస్ లో 22,829 దగ్గర క్లోజ్ అయింది. క్లోజింగ్ బేసిస్ లో 23,000 కన్నా కింద క్లోజ్ అయింది. ఇది బేరిష్నెస్. బ్యాంక్ నిఫ్టీ మైనర్ నెగిటివ్ అనుకోవచ్చు. ఇది ఓన్లీ 303 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ 130 పాయింట్స్. మిడ్ క్యాప్ బాగా డౌన్ అయింది. సో మనం చూస్తే మిడ్ క్యాప్స్ లో హెవీ సెల్లింగ్ కనిపించింది. ఈరోజు మోర్ దెన్ 3% మైనస్ లో క్లోజ్ అయింది మిడ్ క్యాప్ ఇండెక్స్. దాంతో పాటుగా సెన్సెక్స్ కూడా మోర్ దెన్ 1% మైనస్ లో క్లోజ్ అయింది, 824 పాయింట్స్. అయితే మనం సెక్టోరియల్ గా చూస్తే అన్ని సెక్టార్స్, నిఫ్టీలో ఉన్న ఆల్ సెక్టార్స్, అన్ని సెక్టార్స్ కూడా మైనస్ లో క్లోజ్ అయ్యాయి. ఏ ఒక్క సెక్టర్ కూడా మనకి పాజిటివ్ గా కనపడలేదు. అయితే నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్ లో ఓన్లీ 6 స్టాక్స్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్రిటానియా, M&M, హిందుస్థాన్ యూనిలివర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మారుతి, ఈ 6 స్టాక్స్ మాత్రమే కొంత పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఇందులో కూడా ఏ స్టాక్ కూడా మోర్ దెన్ 2% పాజిటివ్ లో క్లోజ్ కాలేదు. జస్ట్ 1 ఆర్ 0.6%, 0.2% మాత్రమే పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. మిగిలిన అన్ని స్టాక్స్ కూడా నెగటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. ఒకటి ఐటీ స్టాక్స్ లో కూడా బాగా సెల్లింగ్ ప్రెజర్ చూసాం ఈరోజు. సో ఇంకొకటి ఏంటంటే మనకి డౌ ఫ్యూచర్స్ మార్నింగ్ నుంచి చాలా నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతా ఉండింది ఈ రోజంతా కూడా. సో దాని ఎఫెక్ట్ కూడా మన మార్కెట్ మీద బాగా పడింది. సో అండ్ ఐటీ స్టాక్స్ కూడా బాగా డౌన్ అయ్యాయి. ఎందుకంటే నాస్డాక్ మెయిన్ గా ఎన్విడియా స్టాక్ ఫ్యూచర్స్ అంటే ఆఫ్ మార్కెట్ లో చూస్తే దాదాపుగా 8 to 9% మైనస్ లో ట్రేడ్ అవుతా ఉంది. సో దాని ఎఫెక్ట్ కూడా ఐటీ స్టాక్స్ మీద పడ్డదని చెప్పుకోవచ్చు మనం. అది ఇక్కడ మనం ఈ రోజు ఒక 2-3 స్టాక్స్ టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం ఇందులో నుంచి కూడా. అయితే ఒకటి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇది మనం గతంలో కూడా అనుకుంటున్నాం ఏదైనా ఒక లెవెల్ బ్రీచ్ అయితే ఫర్దర్ గా డౌనే అని. ఇక్కడ మనకి కీ లెవెల్ 23,380. ఇప్పుడు ఇది కొంచెం చేంజ్ అయింది లాస్ట్ వీడియోకి ఇప్పటికి మీరు చూస్తే. సో ఇది మన కీ లెవెల్. కీ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా ర్యాలీ సెల్లింగ్ ఆపర్చునిటీ అంతే. సో ఇప్పుడు మనకున్న లెవెల్స్ ప్రకారం డౌన్ సైడ్ పెద్దగా సపోర్ట్ పాయింట్ ఇక్కడ ఎక్కడ లేదు. 22,455 ఆర్ 500 లెవెల్ అనుకోవచ్చు. అది ఒకటే మనకి ఇమీడియట్ గా సపోర్ట్ లాగా కనపడుతుంది. దాని తర్వాత 22,140. సో ఇవి రెండు మనకి టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్. ఈ లెవెల్స్ దగ్గర అంటే 22,400, 22,140 ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మాత్రం మనం షార్ట్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొద్దు. ఇక్కడ నుంచి కొంత రివర్సల్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎక్స్ట్రీమ్ బుల్లిష్ వచ్చి మళ్ళీ ఓ లెవెల్స్కి వెళ్ళిపోతుందని కాదు, కానీ ఇక్కడ మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు షార్ట్స్ ని. మనం గత వీడియోస్ లో కూడా అనుకున్నాం, మనం షార్ట్ పొజిషన్స్ ని పొజిషనల్ గా క్యారీ చేస్తుంటే మాత్రం మనకి ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఇక్కడ మనం ప్రాఫిట్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే మనకు పాజిటివ్ బయాస్ అంటే సేమ్ 23,380 వరకు వెళ్తేనే, దాని పైన క్లోజ్ అయితేనే మనం ఒక పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 22,960 ఆర్ 980, దాని తర్వాత 23,090. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. ఇంకోటి వీక్లీ పివోట్ కూడా ఉంది 23,165. ఇవన్నీ కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్సే. ఏదైనా ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర 1 అవర్ బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం అది అగైన్ మనకి మంచి షార్టింగ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి టెక్నికల్ గా మన కీ లెవెల్ 49,560. ఈ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేయొచ్చు, అదర్వైజ్ సెల్ అండ్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 48,500, తర్వాత 48,690. ఈ రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ లో 47,500 ఆర్ 510 అనుకోవచ్చు. అది మనకి సపోర్ట్ లెవెల్ లాగా ఉండొచ్చు. అది బ్రేక్ అయితే 47,125. ఈ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం నెగిటివ్ బయాస్ తోనే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒక్కసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ లో చూస్తే మాక్సిమం స్టాక్స్ షార్ట్స్ బిల్డ్ అవుతూనే ఉన్నాయి. 175 స్టాక్స్ షార్ట్స్ బిల్డ్ అవుతూ ఉంటే ఓన్లీ 21 స్టాక్స్ లో మాత్రమే కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ గెయిన్ అయినాయి, ప్రైస్ గెయిన్ తో పాటు. అంటే లాంగ్స్ కొంత బిల్డ్ అవుతున్నాయి. దీంట్లో L&T, టోరెంట్ ఫార్మా, లోదా, DLF, తర్వాత నైకా, M&M, ఐసిఐసిఐ బ్యాంక్, పిడిలైట్ ఇండస్ట్రీస్, MFSL, తర్వాత ఇండిగో, వీటిలో కొంత ప్రైస్ పెరిగి వాటితో పాటుగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. ఇందులో కొంత షార్ట్ కవరింగ్ కనపడుతుంది. లోయర్ లెవెల్లో కొంత బయింగ్
సపోర్ట్ కనపడుతున్న స్టాక్స్లో డిక్సన్ ఒకటి, బంధన్ బ్యాంక్, తర్వాత ఇండియా మార్ట్, ఎల్టీఎఫ్. అట్లనే షార్ట్స్ బాగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే ఇక్కడ ఓఎన్జీసీ టాప్లో ఉంది, ఎందుకంటే 55% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ బాగా తగ్గింది. తర్వాత గోద్రేజ్ సిపి, ఐషర్ మోటార్స్, సియుబి, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, గోద్రేజ్ ప్రాపర్టీస్, బర్జర్ పెయింట్స్, గెయిల్, వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. వీటిలో మనం షార్ట్ ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని మీరు అడిగిన స్టాక్స్కి ఫస్ట్ టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. యూట్యూబ్లో కింద మీరు కామెంట్స్ రూపంలో కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ అడిగారు, వాటికి ఓన్లీ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇవేవి బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫస్ట్ అడిగిన స్టాక్ యాక్సిస్ బ్యాంక్ అండి. యాక్సిస్ బ్యాంక్లో పెద్దగా సపోర్ట్ ఏం కనిపించట్లేదు. ఇప్పుడు 948 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా ట్రెండ్ వీక్ ఉంది. సో ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ ఉంటుందో, డౌన్ ట్రెండ్లో మనకి ఒక లాంగ్ టర్మ్ చార్ట్లో సపోర్ట్ ఉండి అక్కడ సపోర్ట్ తీసుకుంటేనే మనం దాన్ని ఒక పాజిటివ్ బయాస్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టాక్లో ఒకటి మనం జనరల్గా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఈ స్టాక్లో 1100 దాటితేనే, 1100 కాదు, 970 ఆర్ 980 లెవెల్స్ని క్రాస్ చేస్తేనే కొంత పుల్ బ్యాక్ రావచ్చు స్టాక్లో, లేదా కొంత షార్ట్ కవరింగ్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే లోయర్ లెవెల్లో ఏదైనా అక్యుములేషన్ పాయింట్ చూడాలంటే మనం కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్ చూడాలి. ఇక్కడ లాంగ్ టర్మ్ చార్ట్ చూస్తే మనకి ప్రీవియస్గా ఇక్కడ ఒక మంచి కన్సాలిడేషన్ తర్వాత ర్యాలీ తీసుకుంది. ఇది 895, ఇప్పుడు 948 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ లెవెల్స్ దగ్గర 890 కావచ్చు, లేదా 850 కావచ్చు, 820 కావచ్చు. ఈ లెవెల్స్ దగ్గర కొంచెం ఒక స్ట్రాంగ్ బేసింగ్ రావాలి, అంటే ఒక 1 వీక్ 10 డేస్ ఆ లెవెల్స్ దగ్గర కన్సాలిడేట్ కావాలి ప్రైస్. వన్స్ అట్లా కన్సాలిడేట్ అయ్యి హైయర్ లెవెల్ని బ్రేక్ చేస్తే అప్పుడు దీంట్లో కొంచెం పాజిటివ్ మూమెంటం రావచ్చు. అదర్వైజ్ ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఏదైనా పుల్ బ్యాక్ వస్తే మళ్ళీ కొంత సెల్లింగ్ ప్రెజరే రావచ్చు. కాబట్టి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూసినా కానీ, కొంచెం లాంగ్ టర్మ్ అనుకున్నా కానీ, కొంచెం లోయర్ లెవెల్లో మనం అక్యుములేట్ చేసుకోవడానికి మాత్రం ఈ లెవెల్స్ కొంతవరకు పనికొస్తాయి. కొంచెం ఈ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం, ఏబీబీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూస్తున్నాం ఇది. సో ఇక్కడ కూడా అంతే అండి, మనకి 6680 ఆర్ 660 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత వీక్నెస్ బాగా ఎక్కువైంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లాంటి లెవెల్స్ ఇంపార్టెంట్. మనకి ఒక లెవెల్ బ్రేక్ అయిందంటే మాత్రం చాలా షార్ప్ డౌన్ సైడ్కి రావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మనం గమనిస్తే ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఏదంటే మనకి ఇక్కడ అరౌండ్ 7650. ఎందుకంటే ఒకసారి మనం టెక్నికల్గా చార్ట్ తీసుకొని చూస్తే క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ 7680 ఆ లెవెల్ దగ్గర ఉండే. ఎప్పుడు ఇది December 18th ఆర్ December 20th. ఆ లెవెల్స్ అన్ని ఆల్ క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ అండి. 10, 20, 50, 100, 200 ఇవన్నీ కూడా ఒక బంచ్ లాగా అక్కడ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఆ లెవెల్స్ని బ్రేక్ చేసిందో, అది బ్రేక్ చేసిన రోజు ఎగ్జాక్ట్లీ 19th December. సో ఎప్పుడైతే ఈ 19th December ఇక్కడ వస్తుంది మనకి ఈ ఏరియాలో, 16th ఇక్కడ, సో 13th December, ఇది 19th December. ఈ లెవెల్ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేసిందో మీరు చూడండి ఎంత స్ట్రాంగ్ ఫాల్ వచ్చింది. సో ఇట్లాంటివి మనం చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవాలి. ఎప్పుడైతే ఏ లెవెల్ని బ్రేక్ చేస్తే బాగా ఫాల్ అవుతుంది, ఏ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, స్టాక్ని మనం ఎట్లా అనలైజ్ చేయాలి, మన దగ్గర స్టాక్ ఉంటే ఎట్లా దాని నుంచి బయటికి రావాలి, స్టాక్ ఫాల్ అవుతుంటే ఏదో ఒక లెవెల్ దగ్గర బయటికి రావాలి. సో అవన్నీ నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. నెక్స్ట్ బ్యాచ్ 5th February నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు స్టాక్ మార్కెట్లో నేర్చుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ యూస్ఫుల్గా ఉంటుంది. 100 days పాటు మీకు ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లో మీకు వచ్చే ప్రతి డౌట్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ఏంటి, అసలు మూమెంటం ఎలా ఉంటుంది, పొజిషన్స్ ఎట్లా మనం ప్లాన్ చేసుకోవాలి, స్టాప్ లాస్లు ఎట్లా పెట్టుకోవాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఆ స్టాక్లోంచి ఏ టైంలో మనం బయటికి రావాలి, ఇలాంటి అన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కమింగ్ టు ఏబీబీలో ఇప్పుడు నేను బై చేయాలి అనుకుంటే మాత్రం ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. అండ్ ఓవరాల్గా వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. కొంచెం నేను లాంగ్ టర్మ్ చార్ట్ తీసుకొని అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు ఎంట్రీ పాయింట్ కోసం. అయితే ప్రీవియస్గా ఎక్కడైతే ఒక కన్సాలిడేట్ అయ్యి లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ అయిన జోన్ మనకి ఇంపార్టెంట్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు 6000 ఉంది, 4800 వరకు మనకి ఒక లాంగ్ టర్మ్ చార్ట్లో పెద్దగా సపోర్ట్స్ కనిపించట్లేదు. సో అక్కడి వరకు వస్తే ఆపర్చునిటీ, రాకపోతే నో ప్రాబ్లం. బట్ అక్కడికి వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు.
మేబీ 4800 ఆర్ 4600 లెవెల్స్ దగ్గరికి వస్తే ఒక లాంగ్ టర్మ్ విజన్ తోని అక్యుములేషన్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఈ స్టాక్ లో ఏబిబి. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి అడుగుతున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ లో మనం కవర్ చేసాం. స్టిల్ మళ్ళొక్కసారి టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. ఇది కళ్యాణ్ జ్యువెలర్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో భారీ ఫాల్, ఎక్కడ కూడా మనకి ఒక చిన్న పుల్ బ్యాక్ కూడా కనబడట్లేదు, కంటిన్యూస్ గా ఫాల్ అవుతానే ఉంది. ఎక్కడి నుంచి ఫాల్ అయింది చూడండి, 780. ఇక్కడ ఒకటి మీరు చూస్తే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఇవి. ప్రీవియస్ గా ఎక్కడైతే ఫాల్ స్టార్ట్, ఇక్కడ ఫస్ట్ రిజెక్షన్ ఇది, తర్వాత నెక్స్ట్ రిజెక్షన్, థర్డ్ రిజెక్షన్. సో ఈ క్యాండిల్స్ అన్ని కూడా డౌన్ అవుతానే ఉన్నాయి. ఎప్పుడైతే ఇట్లా వచ్చిన తర్వాత ఈ లోయర్ లోని బ్రేక్ చేసిందో, ఈ లోని బ్రేక్ చేసిన తర్వాత ఇది మనకి ఒక ఎగ్జిట్ పాయింట్ అనుకోవచ్చు అండి. మన దగ్గర స్టాక్ ఉంటే ఇట్లాంటి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఎగ్జిట్ పాయింట్ లాగా తీసుకోవచ్చు, 710. సో ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు 437 దగ్గరికి వచ్చింది. ఇక్కడ సపోర్ట్ ఉందంటే ఇక్కడ కూడా సపోర్ట్ ఏం లేదు, ఫర్దర్ గా కూడా డౌన్ సైడే చూపిస్తుంది మన టెక్నికల్ లెవెల్స్ అన్ని కూడా. అయితే ఇక్కడ ఒకటి దీంట్లో అక్యుములేషన్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం అంటే కరెక్ట్ గా చెప్పలేం. ఎందుకంటే వీక్నెస్ కంటిన్యూ అవుతుంది, ఒక హైప్ లో పెరిగినట్టుగా కనపడుతుంది స్టాక్, అండ్ ఫాల్ ఎంత షార్ప్ ఉందంటే చాలా షార్ప్ ఫాల్ ఉంది. సో ఒక్కటి ఇక్కడ కొంత సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే టెక్నికల్ సపోర్ట్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుందా అంటే నో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఏమన్నా కొంచెం పుల్ బ్యాక్ వస్తుందేమో, మేబీ వెయిట్ చేసి చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ 3-4 months జోన్, ఇది కన్సాలిడేషన్ జోన్ అనుకోవచ్చు. ఇక్కడ 420 నుంచి 330 చాలా పెద్ద జోన్. సో అలాంటప్పుడు కొంచెం జోన్ని మనం ట్రిమ్ చేసుకుందాం. సో మేబీ 400 అనుకోవచ్చు, 400 నుంచి 330. సో ఒక 70 రూపీస్ జోన్ ఇది. సో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ఏదైనా పాజిటివ్ మొమెంటం కనపడితే కొంచెం అక్యుములేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా ఒకటి ఇంపార్టెంట్, 330 బ్రేక్ అయితే ఇంకా అయిపోయింది, ఫర్దర్ గా కూడా ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు. ప్రీవియస్ లోస్ కూడా టెస్ట్ చేయొచ్చు, 220, 225 లెవెల్స్ కూడా. అయితే ఒకటి స్టాక్ లో ఎప్పుడు కూడా మనం ఒక లెవెల్ తర్వాత బ్రేక్ అయితే ఇంకా వెళ్ళిపోతూ ఉంటుందండి. డౌన్ సైడ్ బాటమ్ ఫిషింగ్ కోసం మనం ఎప్పుడు చూడొద్దు. సో ఎక్కడ బాటమ్ అనేది మనకే తెలియదు. టెక్నికల్ గా కూడా బాటమ్ లెవెల్స్ ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడైతే ఒక లెవెల్ బ్రీచ్ అయిందంటే ఫాల్, టెక్నికల్ గా కూడా సపోర్ట్ లెవెల్ దగ్గర ఫెయిల్ అయిందంటే ఇంకా అక్కడి నుంచి పడిపోతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బై చేయడానికి మాత్రం ప్లాన్ చేయకండి, ఏదైనా రివర్సల్ వస్తే అప్పుడు ప్లాన్ చేసుకోండి. ఇది కళ్యాణ్ జ్యువెలర్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. సో ఈ స్టాక్ వచ్చి కోల్గేట్. కోల్గేట్ లో ఒక కన్సాలిడేట్ అవుతుంది స్టాక్. ఇది మీరు అడిగిన స్టాక్ కాదు, నా స్కానర్ లో వచ్చిన స్టాక్ ఇది. సో ఇక్కడ చూస్తే ఒక మంచి కన్సాలిడేషన్ అవుతుంది. మేబీ స్టాక్ కొంచెం వీక్ గానే ఉంది, అయితే హెవీ వీక్నెస్ కనపట్లేదు. అంటే ఇక్కడ స్టాక్ లో ఏంటి అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది ఉందండి. అంటే మనం ఇండెక్స్ తో కంపేర్ చేసినప్పుడు స్టాక్ హెవీ ఫాల్ కావట్లేదు. మీరు చూడండి, ఈ ఫాల్ హెవీ 3800 నుంచి ఈ లోయర్ లెవెల్లో మనకి ఆల్మోస్ట్ 2600 వరకు డౌన్ అయిన తర్వాత ఇక్కడ చాలా రోజులు కన్సాలిడేట్ అవుతా ఉంది స్టాక్. దీంట్లో మనం ఒక లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకోటి మనం ఇక్కడ ఇంకొకటి చూస్తే ఇక్కడ ఈ జోన్, ఇది ప్రీవియస్ గా కన్సాలిడేట్ అయిన జోన్ లో కొంత కన్సాలిడేట్ అయ్యి మూమెంటం తీసుకుంది. కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్ కూడా తీసుకుందాం. మనకి ఇది మంత్లీ చార్ట్. మంత్లీ చార్ట్ లో కూడా చూస్తే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ మంత్, ఇప్పుడు రన్నింగ్ మంత్ జనవరి మంత్ కొంచెం డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. స్టాక్ ని కొంచెం మానిటర్ చేయండి, కొంచెం అక్యుములేషన్ కోసం ప్లాన్ చేసుకోండి. 2600 నుంచి 2500 జోన్ ఇది. ఈ ఫాల్ ఇక్కడ అరెస్ట్ అయ్యి ఇక్కడ నుంచి రివర్సల్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంకొకటి చూడాల్సింది, ఏ స్టాక్ అయినా సరే అండి, లోయర్ లెవెల్లో బ్రేక్ అయితే మాత్రం ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో కూడా మీరు చూడండి 2400 చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇన్ కేస్ 2400ని బ్రీచ్ చేసి దానికన్నా కిందకు వెళ్ళిపోతే మాత్రం ఫర్దర్గా పెద్ద సపోర్ట్ పాయింట్స్ ఏం కనపడవు మనకి. ఫర్దర్గా లోయర్ లెవెల్కి కూడా రావచ్చు, 2000 వరకు రావడానికి అవకాశం ఉంది. సో ఈ లెవెల్స్ చూసుకొని ఏ లెవెల్ దగ్గర అయితే మనకి ఒక మంచి సపోర్ట్ పాయింట్స్ వస్తుందో ఆ లెవెల్లో ఈ స్టాక్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇది కోల్గేట్ పామోలివ్. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.